బావగారు, ఇన్ని రోజులు మీరు చూడాలి చూడాలి అని తప్పించిపోయిన మీ అర్ధాంగి ఎలా ఉంది? నేను ఊహించిన దానికంటే చాలా అందంగా ఉంది. అక్క, బావ ఫుల్ మార్కులు వేశారు. స్వామి, నా మాటిని స్వామి, క్షమించు స్వామి, నా కూతురుని వదిలే స్వామి, నీకు దండం పెడతా స్వామి. స్వామి స్వామి స్వామి, స్వామి నీకు దండం పెడతా స్వామి, నా కూతురుని ఏం చేయదు స్వామి. సుముఖే, అడవి మనిషిలా ఉన్నానా? నా సంటోని చాలా మందిని చూసావా? రాయ్, వజ్రముని చిట్టెలుక కాదు, వజ్రాయుధం లాంటోనే. మోకాళ్ళ మీద కూర్చుంది నీ కాళ్ళు పట్టుకోటానికి కాదురా పిచ్చనా కొడక, నీ కడుపులో కత్తి దించడానికి. ఈ బీదర్కి గాడ్ ఫాదర్ని నేనే. ఒకడు నా వ్యాపారంలో వేలు పెట్టినా వేలెత్తి చూపించినా నేను తట్టుకోలేను. ఈ వజ్రముని గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడికి రారు. తెలియని వారు ఎవరైనా ఉంటే రావద్దని చెప్పండి.
వాడు చచ్చిపోయి చాలాసేపు అయింది బసవా. బతుకున్నట్టు వాసన వచ్చిందయ్యా, అందుకే నా కొడుకుని నలిపేశా. 3 కత్తిపోట్లు 3 బుల్లెట్లు దిగాక ఇంకేం బతుకుతాడురా? రా. రండి, రామ్మా, పదమ్మా. ఆగండి ఆగండి ఆగండి, ఇటీవండి. ఈ ఇంటి కోడలికి నా చేతుల మీదుగా హారతిచ్చి స్వాగతం పలకాలని ఎన్నో రోజుల నుంచి ఆశపడుతున్నాను. ఈ రోజు నాకు ఆ అదృష్టం, అవకాశం రెండూ దొరికాయి. కుడికాయలు లోపల పెట్టి పదమ్మా. ఆగండి. మీరు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏంటమ్మా, ఏమైంది? పేర్లు చెప్పకుండా ఎలా వస్తారన్నయ్యా? సంప్రదాయాలు సంప్రదాయాలే కదన్నయ్యా. అభి, ముందు నువ్వు నీ భార్య పేరు చెప్పు. సిగ్గుపడతారేంటి బావగారు, చెప్పండి. చెప్పభి. నా భార్య పేరు శ్వేత గులాబీ. శ్వేత గులాబీనా? అదేంటి? ఏదో క్రియేటివ్గా చెప్తావుగా, చెప్పు. శ్వేత గులాబీ అంటే తెల్లని గులాబీ అని అర్థం. నా భార్య మనసు ఏ కల్లా కపటం కల్మషం లేనిది, మచ్చలేనిది. అందుకే నా భార్య పేరు శ్వేత గులాబీ. భార్య పేరులోని అర్థాన్ని నువ్వు తెలుసుకున్నట్టు
బహుశా ఇంకెవ్వరూ తెలుసుకోరేమో. కాబోయే డైరెక్టర్ కదా, ఆ మాత్రం క్రియేటివిటీ ఉంటుంది మరి. బావగారు ఏది చెప్పినా ఒక రేంజ్ లో ఉంటుంది. కూతురా, ఇప్పుడు నువ్వు మీ ఆయన పేరు చెప్పమ్మా. చెప్పక్కా. భర్త పేరు పలకడానికి ఇబ్బంది పడకమ్మా, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. చెప్పు శ్వేత, చెప్పమ్మా. సిగ్గుపడుతున్నట్టుంది, వదిలేయండర్రా. అదేం కుదరదు. చెప్పకపోతే పెళ్లి కూతుర్ని ఇంట్లో అడుగుపెట్టనివ్వను. అసలే నేను ఈ ఇంటి ఆడపడుచుని, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అక్కా, ఎందుకొచ్చిన గోలా చెప్పే. నా భర్త పేరు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడే ఈ రాముడిగా అవతరించి నా భర్తగా వచ్చాడు. సూపర్ అక్కా, బావకు తగ్గ భార్య అనిపించుకున్నావు. ఒకరంటే ఒకరికి పెళ్లికి ముందే ఇంత అవగాహన ఉందంటే పెళ్లైన తర్వాత పాలు నీళ్లలా ఇంకెంతలా కలిసిపోతారో ఊహించుకుంటేనే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? సీతారాములిద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి. రిషి బాబుకి పరిస్థితి తీసుకొచ్చింది ఎవర్రా? చెప్పండిరా. చెప్పండి, మాకు తెలియదేనా? అయ్యా, ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదే నా కొడుకులు. చెప్పండి కొట్టిన కొడుకుల్ని. మావయ్య గారు, డాక్టర్ గారు వచ్చారు. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం.
డాక్టర్ చెప్పండి. నా తండ్రిని నేను మహారాజులా చూసుకోలేకపోయినా నా కొడుకుని నేను యువరాజులా చూసుకున్నాను. నందీశ్వరుడు సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు రిషిని మినిస్టర్ని చేస్తా. డాక్టర్, నా కొడుకు కోమాలోకి వెళ్లి 2 నెలలైంది. ఎప్పుడు బయటకు వస్తాడు? నా తమ్ముడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు డాక్టర్? నా తమ్ముడికి ఎప్పుడు విముక్తి కలిగిస్తారు? లండన్ నుంచి ఒక ఇంజెక్షన్ తెప్పించానమ్మా. దీని గురించి మీతో మాట్లాడి చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఈ ఇంజెక్షన్ రిషి గారికి వేస్తే త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇది కొంచెం కాస్ట్లీ. ఎంత? 1 కోట్ల? అంత కాదులేండి. గుర్తుందా నీకు? నాకు డబ్బు ముఖ్యమే, కానీ దానికంటే ముందు నా కొడుకు ప్రాణం ముఖ్యం. ఈ పాటిగా వేయకుండా ఏం చేస్తున్నావు? మీ కోడలు గారే మీరొచ్చాక అడిగి చేయమన్నారు. నా తమ్ముడు ప్రాణం పోతే బాగుంటుందనుకున్నావా? ఏ పని చేసినా మా పర్మిషన్ తీసుకొని చేయమన్నాం కదా అని యాక్టింగులు చేయకు. నా తమ్ముడికి ఏదైనా అయ్యిందంటే నీ డెడ్ బాడీని మీ ఇంటికి పార్సల్ పంపిస్తా. ఇరిటేషన్ తెప్పించుకో. అమ్మ శిశుముఖి, కోపం చాలా విలువైనది. దానిని అనవసరమైన వాళ్ళ మీద చూపించి వేస్ట్ చేసుకోకు. డాక్టర్, ఇంజెక్షన్ చేయండి. అలాగే సార్. డాక్టర్, మరో వారం రోజుల్లో నా తమ్ముడు కోమాలోంచి బయటికి రాకపోతే మీరు కోమాలోకి వెళ్ళిపోతారు. తమ్ముడు కోసం ఏవైనా చేస్తది. రే తమ్ముడు, నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని విడిచిపెట్టను. ఎవడు నిజం చెప్పలేదా? లేదమ్మా, ఎవడు చెప్పట్లేదు. వీళ్ళు ఇలా చెప్పరు. బసవా, అమ్మా చెప్పండి, చెప్పండి, చెప్పు, చెప్పరా, చెప్పు.
వజ్రముని గురించి మీకు పూర్తిగా తెలియదురా. 19 ఏళ్లకే ప్రాణ స్నేహితుడిని, 29 ఏళ్లకే కన్న తండ్రిని, 39 ఏళ్లకే కట్టుకున్న భార్యని చంపేశాను. నిజం చెప్పకపోతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాయ్ బసవా, అప్పా కర్ణాటక మొత్తం తిరిగి రిషిబాబుకి శత్రువు అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కడిని బండిలో వేసి తీసుకొచ్చాయి. వెళ్ళు. అలాగే అప్పా. నా కొడుకుని కొట్టిన వాడెవడో నాకు కావాలి. అదేంటి దీపం వెలిగించమంటే కోడలి చేతులు వణుకుతున్నాయి?